Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో మనం 10th క్లాస్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఆల్రెడీ నేను 3 యూనిట్స్ పోస్ట్ చేసేస్తున్నాను. ఈరోజు మనం 4th యూనిట్ని చూడబోతున్నాం. 4th యూనిట్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ ఈ లెసన్ నేను చెప్పి నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. సో అదొకసారి మీరు ఆ లెసన్ వాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ టెక్స్టువల్ గ్రామర్కి వచ్చారంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ ఆ లెసన్ చెప్పేటప్పుడు టోటల్ అంతా కూడా నేను ఈ గ్లాసరీ కావచ్చు ఇదంతా కూడా చెప్తూనే వచ్చాను, తెలుగులో చెప్తూ వచ్చాను కాబట్టి మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి. అది ఎలా వాచ్ చేయాలనంటే కింద నా నేమ్ పైన క్లిక్ చేయండి. వీడియో కింద యారో వెంకటేశ్వర ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. సో దాంట్లో లెసన్స్ అన్నీ ఉంటాయి. 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో టెక్స్టువల్ గ్రామర్ అంతా కూడా ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వొకాబులరీ, గ్రామర్ అవన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో అవన్నీ వాచ్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ కాంప్రహెన్షన్ అండి 4th యూనిట్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ మనకు వాట్ డిడ్ రేస్ డిట్రాక్టర్స్ అక్యూజ్ హిమ్ ఆఫ్? డిడ్ రాబర్ట్స్ అగ్రీ టు దేర్ అక్యూజేషన్? ఇఫ్ నాట్, వై? సో వాట్ డిడ్ రేస్ డిట్రాక్టర్స్? డిట్రాక్టర్స్ అంటే ఎవరండి? విమర్శకులు. ఓకే, క్రిటిక్స్ అంటాం కదా వాళ్ళనమాట. సో ఎప్పుడు ఒక మంచిని చెడు అని, అంటే అది అంత మంచిది కాదు, ఎక్సలెంట్ కాదు అని వాళ్ళు ఖచ్చితంగా కన్విన్స్ చేస్తారనమాట ఇతరులని. ఓకే, సో అంటే విమర్శించే వాళ్ళు, ఒక మంచిని కూడా విమర్శిస్తారు వీళ్ళు. సో వాళ్ళని డిట్రాక్టర్స్ అంటాము. సో వాట్ డిడ్ రేస్ డిట్రాక్టర్స్ అక్యూజ్ హిమ్ ఆఫ్? వాళ్ళు ఇతన్ని ఏ విధంగా నిందించారు రేని? డిడ్ రాబర్ట్స్ అగ్రీ టు దేర్ అక్యూజేషన్? సో రాబర్ట్స్ గారు అంటే రే గారి యొక్క ఫ్రెండ్ అనమాట. సో రాబర్ట్స్ గారు ఆ డిట్రాక్టర్స్ చెప్పిన దానిని అంగీకరించారా? ఆ ఆరోపణలని ఒప్పుకున్నాడా? ఇఫ్ నాట్, వై? ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోలేదు అని అడుగుతున్నారు అనమాట. సో లెట్ us see here the question and the answer I am going to display here. So here it is. Race detractors accused him that he made his reputation selling India's poverty to the West. సో భారతదేశం యొక్క పేదరికాన్ని వెస్టర్న్ కంట్రీస్కి అమ్ముకుంటున్నాడు అని ఈ విమర్శకులు రేని విమర్శించేవాళ్ళు అనమాట. అంటే ఎంతసేపు భారతదేశంలో ఉన్న పేదరికం గురించి సినిమాలు తీసేవాడు, వీటిని అక్కడ రిలీజ్ చేసి ఎక్కువ మనీ సంపాదించేవాడు అని చెప్పేవాళ్ళు. రాబర్ట్స్ డిడ్ నాట్ అగ్రీ టు దేర్ అక్యూజేషన్ బికాస్ ఇట్ వాజ్ నాట్ ద మెటీరియల్ పావర్టీ డిపిక్టెడ్ ఇన్ ద ఫిల్మ్స్ దట్ స్ట్రక్ హిమ్. టు హిమ్ the enormous spiritual poverty of the rich people was much more deplorable than material poverty. సో మనకు లెసన్లో ఉందండి, అది పేజ్ నెంబర్ 115. పేజ్ నెంబర్ 115లో మనకు సెకండ్ పారాగ్రాఫ్లో ఉంటుంది ఇదంతా కూడా. సో ఇతనికి ఏమనిపించిందంటే అందరూ అనుకున్నట్టుగా మీరందరూ చూసేటటువంటి ఆ మెటీరియల్ పావర్టీ ఏదైతే పేదరికం ఉంటుందో, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఇలాంటి పావర్టీ ఏదైతే ఉందో అది మీకు కనిపించిందేమో కానీ నాకు మాత్రం స్పిరిచువల్ పావర్టీనే కనిపించింది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి పేదరికం, అంటే ఇతరులకి సహాయం చెయ్యలేనటువంటి వ్యక్తిత్వం ఉన్న మనుషుల్ని నేను ఆ మూవీస్లో చూసేవాడిని. అంటే పేదరికం అనేది ఉంది. పేదరికం ఉన్నప్పుడు ఆ మూవీలోనే ధనికులు కూడా ఉంటారు కదా, బాగా రిచ్ పీపుల్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి
ఈ పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసేటటువంటి మనస్సు లేదనమాట. సో కాబట్టి నిజమైన పేదవాళ్ళు ఎవరంటే పోవర్టీతో బాధపడుతున్న వాళ్ళు ఎవరంటే ఈ మెటీరియల్ పోవర్టీలో ఉన్న వాళ్ళు కాదు. ఎవరికైతే మనసు అనేది లేదో వాళ్ళు నిజమైనటువంటి పేదరికంతో బాధపడుతున్నారు. సో ఆ పోవర్టీ, ఆ స్పిరిచువల్ పోవర్టీ అనేది చాలా ప్రమాదకరం ఈ సమాజానికి. సో ఆ హెల్పింగ్ నేచర్ అనేది లేకపోతే ఈ సమాజంలో చాలా ప్రమాదకరము. అదే మా రే గారు దీంట్లో మూవీస్లో డిపిక్టెడ్ అంటే పిక్చరైజ్ చేశారు. ఓకే, అంతేగాని మీరందరూ అనుకున్నట్లుగా పేదరికాన్ని కాదు. సో మీరందరూ నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారు, ఇంకొక వైపు చూడడం లేదు. ఇలా చూడొచ్చు కదా ఇదే మూవీని మీరు అని అతను చెప్పాడనమాట. సో ఎక్సలెంట్ కదండి. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అనే కాదు, అతను ఎంత డీప్గా అతని మూవీస్ని అర్థం చేసుకున్నాడో మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో వీటన్నిటికీ మీనింగ్స్ డిప్లోరబుల్, డిపిక్టెడ్, స్పిరిచువల్ పోవర్టీ, అక్యూజేషన్, ఇవన్నీ కూడా నేను ఆ లెసన్లో చెప్పున్నానండి. ఒకసారి ఫస్ట్ లెసన్ వాచ్ చేయండి, తర్వాత ఇక్కడికి వచ్చారంటే మీకు ఇవన్నీ చాలా ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. I didn't come here to convert. In fact, I am the one who got converted. Who said these words? What different shades of meanings do you find in the words of the speaker? So, I didn't come here టు కన్వర్ట్. నేను ఇక్కడికి మీ అందరినీ కన్వర్ట్ చేయడానికి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నిజానికి నేనే కన్వర్ట్ అయ్యాను ఇక్కడికి వచ్చి అని అన్నారు. ఎవరన్నారు ఇది? రాబర్ట్స్ కదా అన్నారు. సో ఏంటి ఆ రెండు సెంటెన్సెస్ మధ్యలో డిఫరెన్స్? కన్వర్ట్ చేయడానికి కాదు వచ్చింది, నేనే కన్వర్ట్ అయ్యాను అంటున్నాడు కదా. ఏంటి డిఫరెన్స్ ఆ రెండు సెంటెన్సెస్ మధ్య? ఏంటి మీనింగ్? ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే, లెసన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఆ రోజుల్లో ఒక విదేశీయులు వస్తే, అంటే విదేశీయులు అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ క్రిస్టియన్స్ ఉంటారు కదా. సో క్రిస్టియన్స్ ఎవరన్నా ఈ దేశానికి వస్తే వాళ్ళ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇతరులని వాళ్ళ క్యాస్ట్కి, రిలీజియన్కి కన్వర్ట్ చేసుకోవడం అనమాట. సో అలా అనేసి అందరూ అనుకుంటారని ఫస్ట్ అతను చెప్తున్నాడు, నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని ఎవరిని కన్వర్ట్ చేయడం కోసం కాదు, ఇన్ఫ్యాక్ట్ భారతదేశ సంస్కృతికి నేనే కన్వర్ట్ అయిపోయాను ఆల్రెడీ అని చెప్తున్నాడు. సో చూద్దాం. రాబర్ట్స్ వాజ్ ఏ క్రిస్టియన్ బై బిలీఫ్. రాబర్ట్స్ అనే వ్యక్తి అతను క్రిస్టియన్ అనమాట. క్రిస్టియన్ మిషనరీస్ యాక్చువల్లీ వర్క్ అమాంగ్ ద పీపుల్ ట్రయింగ్ టు మేక్ దెమ్ రిపెంట్ అండ్ దేర్ బై లీడింగ్ దెమ్ టువార్డ్స్ క్రిస్టియానిటీ. సో ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ విధంగా వర్క్ చేస్తాయంటే ఆ ప్రజల మధ్యలో ఎలా వర్క్ చేస్తాయంటే ట్రయింగ్ టు మేక్ దెమ్ రిపెంట్ అంటే రిగ్రెట్, పశ్చాత్తాపపడేలా చేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో అంటే నువ్వు ఈ సమస్యల్లో ఉన్నావు, వీటి నుంచి నువ్వు బయటపడాలంటే ఇలా చేయాలి, అలా 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 చెప్పుకుంటూ వెళ్ళి సో ఫైనల్గా అండ్ దేర్ లీడింగ్ దెమ్ టువార్డ్స్ క్రిస్టియానిటీ. సో వాళ్ళని క్రిస్టియానిటీ తీసుకునే విధంగా తీసుకువెళ్తారనమాట. అలా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ క్రిస్టియన్ మిషనరీస్ వారి యొక్క డ్యూటీ అనమాట అది. నెక్స్ట్, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కన్వర్షన్. సో ఈ ప్రాసెస్ని, ఆ పద్ధతిని మనం కన్వర్షన్ అంటాం అనమాట. ఓకే, ఒక రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్కి మారడాన్ని. నెక్స్ట్, గ్యాస్టన్ రాబర్ట్స్ ఈజ్ ఎ ఫ్రెంచ్ కెనాడియన్ ప్రీస్ట్ విత్ ఎ సెట్ ఆఫ్ బిలీఫ్స్ అబౌట్ ఇండియా అండ్ ద వరల్డ్. సో గ్యాస్టన్ రాబర్ట్స్ అనే వ్యక్తి హీ ఈజ్ ఎ ఫ్రెంచ్ కెనాడియన్ అనమాట. ఓకే, సో అతను ఫ్రెంచ్ కెనాడియన్ ప్రీస్ట్. ఓకే, అతనికి ఇండియా మరియు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా గట్టిగా నమ్మేవాడు అనమాట. ఓకే, వాళ్ళ సంస్కృతులు, వాళ్ళ సంప్రదాయాలు, ప్రపంచం మొత్తం మీద ఓవరాల్గా ఉండేవన్నీ కూడా మెయిన్ ఇండియా వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు, వాటిని బాగా నమ్మేవాడు అనమాట. నెక్స్ట్, ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా హీ గాట్ కన్వర్టెడ్. సో ఇండియా వచ్చిన తర్వాత అతను ఇండియన్ కల్చర్కి కన్వర్ట్ అయ్యాడు అనమాట, అలవాటు పడ్డాడు. దిస్ షోస్ అస్ దట్ హీ హ్యాస్ చేంజ్డ్ హిజ్ వ్యూస్ అబౌట్ ఇండియా. సో కంప్లీట్లీ అతను ఇండియాకు వచ్చిన తర్వాత తన ఆలోచన దృక్పథాన్ని మార్చుకున్నాడు, ఇండియా కల్చర్కి అలవాటు పడ్డాడు. దీస్ ఆర్ ద డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ద మీనింగ్స్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్డ్ స్పీకర్స్ వర్డ్స్. సో ఇవే పైన మెన్షన్ చేసినటువంటి వాటికి సెంటెన్సెస్కి డిఫరెన్సెస్ అనమాట. నెక్స్ట్, Roberts took 9 years to meet in person after joining St. Xavier's College. Why did he take so long time? What would you do if you were in his place? So రాబర్ట్స్ గారు ఇండియాకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి రే గారిని కలవలేదన్నమాట.
సో అతన్ని కలవడానికి 9 సంవత్సరాల సమయం పట్టింది. ఎందుకు అంత టైం పట్టింది? ఎందుకు అతను జావియర్స్ కాలేజీలో జాయిన్ అయ్యాడు? ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నుంచి 9 సంవత్సరాల వరకు ఎందుకు వెయిట్ చేశాడు అతను వెళ్ళి కలవడానికి? అదే రాబర్ట్స్ గారి ప్లేస్లో మీరుంటే మీరేం చేసుంటారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్గా మనం రాబర్ట్స్ టుక్ 9 years టు మీట్ రే ఇన్ పర్సన్ ఆఫ్టర్ జాయినింగ్ సెయింట్ జావియర్స్ కాలేజ్. సో 9 సంవత్సరాలు పట్టింది కలవడానికి. ఏ విధంగా అంటే ఇక్కడ మీరు చూడండి, రే ఇన్ పర్సన్ ఆఫ్టర్ సో ఇన్ పర్సన్ అంటే తనని ఒక వ్యక్తి అండ్ వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఇతను భావిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని కలవాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ ఒక గొప్ప దర్శకుడు అంటే ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ఇండియా వైజ్గా చూసుకున్నా కానీ రాజమౌళి అని చెప్తారు మీరు. సో రాజమౌళి గారిని మీరు కలవాలని ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది, వెళ్ళి కలవచ్చు అని అన్నారు. అందరూ జనాలు ఒక్కొక్కరిని కలవనిస్తున్నారన్నారు. సో వెళ్ళి మీరు కలిసేస్తారు. సో కలిసినప్పుడు ఏం చెప్తారు? సార్ నేను మీకు చాలా పెద్ద అభిమానం సార్, మీ సినిమాలు చాలా బాగుంటాయి సార్, మీరు చాలా బాగా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అన్నీ బాగుంటాయి సార్ అని చెప్పేసి వచ్చేస్తారు. అప్పుడు అతను ఏమంటాడు? సింపుల్గా థ్యాంక్స్ అమ్మా అని అంటాడు, అంతే కదా. బట్ ఆ విధంగా కలవడానికి ఇక్కడ రాబర్ట్స్ అంత దూరం నుంచి రాలేదు. రాబర్ట్స్ వచ్చింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఒక స్ట్రాంగ్ బాండింగ్తో అలాగే నిలబడిపోవాలి, అలాంటి పరిచయం అనేది మా ఇద్దరి మధ్య స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాడు అనమాట. సో అలా అనుకున్నప్పుడు అలా కంటిన్యూ అవ్వాలనంటే ఏం చేయాలి? మీరు రాజమౌళిని కలిసి అతనితో లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వాలంటే ఏం చేయాలి? మీకు రాజమౌళి గారి గురించి బాగా తెలిసి ఉండాలన్నమాట. A to Z ప్రతి ఒక్కటి నేర్చుకొని ఆ తర్వాత వెళ్ళి అతని గారిని కలిశారంటే అప్పుడు మీరు మీ ఇద్దరి మధ్య మాట్లాడడానికి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట డిస్కస్ చేయడానికి. అలా ఏమీ తెలియకుండా వెళ్తే సార్ మీకు పెద్ద అభిమానం సార్, ఒక్క సెల్ఫీ సార్ అని అంటారు, అయిపోతుంది అక్కడికి. సో అలా కాదు, నేను రాబర్ట్స్ గారితో కలిసి మాట్లాడే మొదటి మాట కూడా చాలా వాల్యుబుల్గా ఉండాలి అనేసి అనుకున్నాడు. సో అందుకని ఇంత టైం పట్టిందనమాట. అందుకే అతన్ని ఇన్ పర్సన్ అంటే అతని యొక్క యాక్చువల్ క్యారెక్టర్ ఏంటి దానిని నేను తెలుసుకొని ఆ విధంగా అతన్ని నేను కలవాలి, అంతేగాని ఒక డైరెక్టర్గా కాదు నేను కలవాల్సింది, ఒక మనిషిగా, అతను ఒక మామూలు మనిషిగా నేను అతను నన్ను ట్రీట్ చేయాలి అని అనుకున్నాడు. చూద్దాం ఆన్సరు. రాబర్ట్స్ టుక్ 9 years టు మీట్ రే ఇన్ పర్సన్ ఆఫ్టర్ జాయినింగ్ సెయింట్ జావియర్స్ కాలేజ్. సో ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత 9 సంవత్సరాలు పట్టింది. హీ వాంటెడ్ టు మీట్ రైట్ అవే. He didn't want just to go and see him like a living museum piece. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అతను కావాలంటే వెళ్ళి అతన్ని కలిసేయచ్చు, కానీ ఇతను నేను అతన్ని కేవలం ఒక మ్యూజియంలో పెట్టినటువంటి ఒక వస్తువుని ఏ విధంగా అయితే మనం వెళ్ళి అలా చూసుకుని అలా వచ్చేస్తామో అలా చూడాలనుకోవట్లేదు నేను అతన్ని అని అంటున్నాడు. బట్ రే వాజ్ ఫార్ బియాండ్ వాట్ రాబర్ట్స్ ఎక్స్పెక్టెడ్. సో రాబర్ట్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడు రే గురించి ఎక్స్పెక్ట్ చేశాడు దానికన్నా కూడా ఎక్కువ అన్నమాట రే. ఓకే, అంతకు మించి ఉంది రే గురించి తెలుసుకోవడానికి. సో కాబట్టి ఏం డిసైడ్ అయ్యాడు? మీటింగ్ సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ వితౌట్ ఎనఫ్ ఇంటెలెక్చువల్ ఎక్సర్సైజ్ వుడ్ నాట్ సాటిస్ఫై అన్ ఇంటెలెక్చువల్ లైక్ రాబర్ట్స్. సో అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని కలిసేటప్పుడు మనం చాలా వరకు ఇంటెలెక్చువల్ ఎక్సర్సైజ్ అనేది చేయాలంటే మన మేధస్సుకి ఇది ఒక పరీక్ష కాబట్టి మేధస్సుకి వ్యాయామం అంటే ఇక్కడ మేధస్సుని పెంపొందించుకోవాలన్నమాట. అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎక్కువగా. సో ఎక్కువ వర్కౌట్ చేయాలి అతని గురించి తెలుసుకోవడానికి. సో అతని గురించి నాలెడ్జ్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా లేకుంటే exercise would not satisfy an intellectual like Roberts. సో అలా లేకుంటే ఇలా తెలివైనటువంటి చాలా నాలెడ్జ్ కలిగినటువంటి రాబర్ట్స్ గారు అతనిని కలవడం అనేది చాలా వృధా అవుతుంది. ఎక్కడి నుంచో ఏదో దేశం నుంచి వచ్చి ఇతరు వెళ్ళి అతన్ని కలవడం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అతని గురించి అంతా నేర్చుకున్న తర్వాతే నేను కలవాలి అని అనుకున్నాడు. సో హీ వాంటెడ్ టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్. కాబట్టి అతను తనని తాను సిద్ధం చేసుకోవాలనుకున్నాడు. ఏ విధంగా? రే గారి గురించి చాలా ఎక్కువగా తెలుసుకొని గెట్ టు నో హిస్ వర్క్స్ మోర్ ఫర్ ఏ వర్త్ వైల్ డైలాగ్ విత్ రే వెన్ దే మీట్. సో గెట్ టు నో హిస్ వర్క్స్ మోర్, అతని యొక్క పనుల గురించి మొత్తం చాలా తెలుసుకోవాలనుకున్నాడు రే గారి పనుల గురించి. ఫర్ ఏ వర్త్ వైల్ డైలాగ్ విత్ రే
వెన్ దే మీట్. ఎప్పుడైతే రే గారిని కలుస్తానో అప్పుడు మా ఇద్దరి మధ్య ఫస్ట్ ఉండే డైలాగే చాలా వాల్యుబుల్గా ఉండాలి, చాలా విలువైన మాటలని సంభాషణలను కలిగి ఉండాలి, అంతేగాని ఏదో పిచ్చాపాటిగా వెళ్ళి సార్ మీరంటే ఇష్టమని చెప్పే విధంగా ఉండకూడదు. సో మా మొదటి పరిచయం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, ఆ విధంగా అనమాట. సో అలా అనుకుని అందుకే 9 సంవత్సరాల సమయం పట్టింది రే గారి గురించి కంప్లీట్గా తెలుసుకొని అతన్ని మీట్ అవ్వడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ వాజ్ రే పర్సీవ్డ్ బై ద అవుట్సైడర్స్? వాజ్ దిస్ పర్సెప్షన్ ట్రూ ఆఫ్ రేస్ రియల్ క్యారెక్టర్? సో హౌ వాజ్ రే పర్సీవ్డ్ బై ద అవుట్సైడర్స్? పర్సీవ్డ్ అంటే బయట వాళ్ళకి, పర్సీవ్డ్ అంటే మామూలుగా అయితే గ్రహించడం అనమాట. ఓకే, ఏ విధంగా వాళ్ళకి కనిపించేవాడు? ఓకే, వాళ్ళు బయట చూసే వాళ్ళందరూ రే గారిని ఏ విధంగా గ్రహించేవాళ్ళు, ఏ విధంగా స్వీకరించేవాళ్ళు, అంటే ఏ విధంగా అర్థం చేసుకునేవాళ్ళు? ఓకే, చూడగానే ఎలా అనుకునేవాళ్ళు? సో వాళ్ళు అనుకునేది నిజమేనా? వాజ్ దిస్ పర్సెప్షన్ ట్రూ ఆఫ్ రేస్ రియల్ క్యారెక్టర్? సో వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళు అనుకునేది రే గారి యొక్క నిజమైన క్యారెక్టర్కి రెండు సేమ్గా ఉన్నాయా? సో నిజంగానే వాళ్ళు అనుకునేది నిజమేనా? వాళ్ళ దృష్టిలో ఏ విధంగా అయితే రే గారిని ఊహించుకున్నారో నిజంగా రే గారు అలాగే ఉంటారా, అతని బిహేవియర్, అతని క్యారెక్టర్ అంతా కూడా అని క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి ఆన్సర్గా మనం, to the outsiders, Ray was cold, aloof, and even intimidating. So, Ray was cold. Cold అంటే unwelcoming అండి. ఓకే, అంటే దేనిని అంత తేలిగ్గా ఒప్పుకునే మనస్తత్వం లేకపోవడం అనమాట. మరియు aloof, aloof అంటే unfriendly. aloof అంటే unfriendly. సో మీకు లెసన్లో వచ్చిందండి, అది పేజ్ నెంబర్ 116 దాంట్లో ఉంటుందండి. ఆ పిక్చర్ ఉంటుంది కదా దాని కింద పారాగ్రాఫ్లో, ఇట్ వాజ్ ఏ వెరీ క్వైట్ ఫ్రెండ్షిప్ డెవలప్డ్, అది ఉంది కదా, దాంట్లోనే మిడిల్లో మనకు ఉంటుంది చూడండి. ఇంటలెక్చువల్ మైట్ హ్యావ్ మేడ్ హిమ్ కమ్ అక్రాస్ యాజ్ ఎ కోల్డ్, అలూఫ్ అండ్ ఈవెన్ ఇంటిమిడేటింగ్. సో ఇంటిమిడేటింగ్ అంటే వెరీ ఫియర్ఫుల్ అనమాట. ఓకే, భయంకరంగా చూడడానికి. ఓకే, సో ఈ విధంగా కనిపించేవాడు. సో టు ద అవుట్సైడర్స్ హీఈస్ ఏ కోల్డ్, అన్వెల్కమింగ్, అలూఫ్, అన్ఫ్రెండ్లీ అండ్ ఈవెన్ ఇంటిమిడేటింగ్ అంటే వెరీ ఫియర్ఫుల్, అలా కనిపించేవాడు. దిస్ వాజ్ నాట్ ట్రూ పర్సెప్షన్ ఆఫ్ రేస్ రియల్ క్యారెక్టర్. కానీ రే గారి యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం ఇలాంటిది కాదనమాట, ఇది కాదు, అలాంటి వాడు కాదు అతను. అకార్డింగ్ టు రాబర్ట్స్ గారి చెప్పిన ప్రకారము, హీ వాజ్ ఇన్ రియాలిటీ ఏ వెరీ సింపుల్ అండ్ అన్అజ్యూమింగ్ మ్యాన్ విత్ ఏ సబ్టల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో ఇక్కడ సబ్టైల్ అంటే మనకు లెసన్లో వచ్చి ఉంటుంది చూడండి అక్కడే, యా, సబ్టైల్ అంటే నైస్. ఓకే, సో ఇన్ రియాలిటీ ఏ వెరీ సింపుల్ అండ్ అతను చాలా సింపుల్ అండ్ అన్అజ్యూమింగ్ అంటే మోడెస్ట్ అనమాట. ఓకే, మోడెస్ట్ పర్సన్ అంటే చాలా ఒబీడియంట్గా, మ్యాన్ విత్ సబ్టైల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సబ్టైల్ అంటే నాట్ ఈజీ టు అండర్స్టాండ్ ఆర్ నోటీస్. సో అంత ఈజీగా ఎవరు గుర్తించలేనటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అతనికి ఉందన్నమాట. ఓకే, ఏదన్నా ఒక జోక్ వేస్తాడు, అతను నవ్వడు, సైలెంట్గా జోక్ వేసేస్తాడు, గమ్మునే ఉంటాడు. కానీ పక్కన వాళ్ళు ఆ జోక్ని గ్రహించడానికే చాలా సమయం పడుతుందన్నమాట. ఓకే, ఇతను అనేది జోక్గా అనేసి. సో అలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా అతనికి ఉందన్నమాట. సో ఇది ఇతని యొక్క యాక్చువల్ క్యారెక్టర్ ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్ బై ద లైన్ రే టుక్ ఆఫ్ వేర్ ఠాగూర్ సైన్డ్ అవుట్? వాట్ వాజ్ రే సెర్చింగ్ ఫర్? సో మనకు రాబర్ట్స్ గారు చెప్పారు, రే గారిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో కంపేర్ చేస్తూ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి రే గారు మొదలుపెట్టారు అని అన్నారు. సో ఎందుకు వాళ్ళిద్దరిని కంపేర్ చేశారు? రే గారు దేనికోసం వెతుకులాడారు అనంటే, Roberts feels that there is a striking comparison between Tagore and Ray. సో వీరిద్దరి మధ్య ఒక నిజమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక కంపారిజన్ ఉంది అని చెప్తున్నాడు. హీ ఆల్సో ఫీల్స్ దట్ ఫిలాసఫికల్లీ టూ. సో ఇంకా ఏం చెప్తున్నా అంటే, మనకి ఈ పారాగ్రాఫ్ వచ్చి 117 అండి, పేజ్ నెంబరు టెక్స్ట్ బుక్లో. దాంట్లో చూడండి 1, 2, 3 థర్డ్ పారాగ్రాఫ్లో, లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ రే స్ట్రోడ్ హిజ్ టైమ్ లైక్ ఏ కొలోసస్
సో ఈ విధంగా ఉంది కదా, దాంట్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చున్నారు. హీ ఆల్సో ఫీల్స్ దట్ ఫిలాసఫికల్లీ టు, సో ఇంకా తాత్విక పరంగా కూడా చూస్తే, ఆలోచన పరంగా బాగా ఇంటలెక్చువల్ పరంగా చూస్తే కూడా, యాజ్ రే టుక్ ఆఫ్ వే ట్యాగూర్ సైన్డ్ అవుట్, ఎక్కడైతే ట్యాగూర్ గారు ఆపారో అక్కడి నుంచి ఇతను మొదలుపెట్టారు. ట్యాగూర్ బిలీవ్డ్ దట్ వీ షుడ్ నాట్ లూజ్ ఫెయిత్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మనము మనుషుల మీద ఉన్నటువంటి ఆ నమ్మకం, విశ్వాసాన్ని ఎప్పుడే కానీ కోల్పోకూడదు అని ట్యాగూర్ చెప్పాడనమాట. ఏ టైంలో? డెస్పైట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. సో చూడండి, డెస్పైట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమవుతున్నప్పటికీ కూడా, డెస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ అనే 10th క్లాస్ గ్రామర్లో ఇంపార్టెంట్ అండి. ఈ సెంటెన్సెస్ ఎక్కడైతే వచ్చుంటాయి మీకు టెక్స్ట్ బుక్లో, డెస్పైట్ ఇన్స్పైట్ ఆఫ్ అని మెయిన్ అవి గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసుకోనండి. ఓకే, డెస్పైట్ వాట్, బట్ మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇన్స్పైట్ ఆఫ్ అని ఇచ్చుంటాడండి 117 పేజ్ నెంబర్లో. ఆ పిక్చర్ పైన ఉంటుంది చూడండి లాస్ట్ లైన్. ఇన్స్పైట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇట్ వుడ్ బి ఏ సిన్ టు లూజ్ ఫెయిత్ ఇన్ మ్యాన్, మనుషుల మీద విశ్వాసం కోల్పోవడం అనేది ఒక పాపము అనేసి చెప్పాడు అక్కడ మనకు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, డెస్పైట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఏమవుతున్నప్పటికీ కూడా మనుషుల మీద విశ్వాసం అనేది కోల్పోకూడదు అని ఠాగూర్ గారు చెప్పారు. ద సేమ్ లైన్ ఆఫ్ థాట్ వాజ్ ఎవిడెంట్ ఇన్ ద లాస్ట్ 3 ఫిలిమ్స్ ఆఫ్ రే. సో సేమ్ ఏదైతే ఠాగూర్ గారు చెప్పారో అదే మాటల్ని పిక్చరైజ్ చేసిన విధంగా మన రే గారు కూడా అతని యొక్క చివరి 3 సినిమాల్లో పిక్చరైజ్ చేశారనమాట. సో ఆ చివరి 3 సినిమాలు ఏంటండి? ఘనశాస్త్రు, శక ప్రశాఖ, అగంతుక్. సో ఈ 3 మూవీస్లో చూపించారు కదండి మనకు అవి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, హౌ డిడ్ రాబర్ట్ ట్రై టు టేక్ చిత్రబని ఫార్వర్డ్? సో రాబర్ట్ ఏ విధంగా ఈ చిత్రబనిని నడిపించాడు, ముందుకు నడిపించాడు అంటే ఆ కార్యకలాపాలన్నీ చేశాడు. హౌ డిడ్ చిత్రబని హెల్ప్ ఫిలిం మేకింగ్ ఇన్ బెంగాలీలో సినిమాలు నిర్మించడానికి ఏ విధంగా ఈ చిత్రబని అనేది ఉపయోగపడింది అంటే, రాబర్ట్ ఎస్టాబ్లిష్డ్ చిత్రబని ఏ కమ్యూనికేషన్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇన్ 1970. 1970లో ఇతను చిత్రబనిని స్టార్ట్ చేశాడనమాట. ఇది ఎందుకంటే కమ్యూనికేషన్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మరియు ఏమన్నా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడింది, అంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. హిజ్ ఫ్రెండ్షిప్ విత్ రే హెల్ప్డ్ రాబర్ట్స్ టు డూ సో. సో మేబీ రాబర్ట్స్ అండ్ రే గారి యొక్క ఫ్రెండ్షిప్ వల్లే ఈ చిత్రబని అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉండొచ్చు. రే వాజ్ నేమ్డ్ యాజ్ ఏ కో-ఫౌండర్. సో దీనికి కో-ఫౌండర్గా రే గారు ఉన్నారనమాట. హీ వాజ్ ఇన్స్టిట్యూట్స్ అడ్వైజర్ ఇన్ ఇట్స్ ఫస్ట్ గవర్నింగ్ బాడీ. సో ఫస్ట్ స్టార్టింగ్లో రే గారు ఈ చిత్రబనికి అడ్వైజర్గా ఉన్నారనమాట. ఓకే, సలహాలు ఇస్తూ అలాగా. నెక్స్ట్, రాబర్ట్ అరేంజ్డ్ ఇనిషియల్ ఫండింగ్ ఫ్రమ్ కెనాడియన్ ఏజెన్సీస్. సో ఇతను ఫ్రెంచ్ కెనాడియన్, అంటే హీఈస్ ఏ కెనాడియన్ హూజ్ ప్రిన్సిపల్ లాంగ్వేజ్ ఈజ్ ఫ్రెంచ్. ఓకే, కాబట్టి ఫ్రెంచ్ కెనాడియన్ అంటాం. సో ఇక్కడ ఇతను కెనాడియన్ కాబట్టి అక్కడి నుంచి ఫండ్స్ అనేవి ఒక సంస్థని నడపాలన్నా, లేదా ఒక ఆర్గనైజేషన్ నడపాలన్నా, లేదంటే ఒక అనాథాశ్రమాన్ని నడపాలన్నా కూడా ఫండ్స్ అనేవి కావాలి కదండి, ఒక్కరే అందరినీ చూసుకోలేరు కదా. సో ఈ ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళంటే కెనడా నుంచి. ఓకే, కెనడియన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసేవాడు. నెక్స్ట్, ఫర్ 26 years రాబర్ట్ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ చిత్రబని. 26 సంవత్సరాల పాటు చిత్రబనికి డైరెక్టర్గా రాబర్ట్ గారు వర్క్ చేశారు. చిత్రబని ప్రొడ్యూస్డ్ ఇంపార్టెంట్ డాక్యుమెంటరీ ఫీచర్స్. సో చిత్రబని నుంచి మనకు చాలా రకాలైనటువంటి డాక్యుమెంటరీ ఫీచర్స్, ఏవైతే నిజాలు, ఓకే, కంప్లీట్ వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటాయి కదా, సో అవన్నీ చాలా వరకు యాజ్ ఇట్ ఈస్గా దీని నుంచి చిత్రబని నుంచి వచ్చాయన్నమాట. చిత్రబని ప్రొడ్యూస్డ్ ఇంపార్టెంట్ డాక్యుమెంటరీ ఫీచర్స్. సో ఎలా చేయాలా, ఏం చేయాలా అనేది ట్రైనింగ్ ఇవ్వచ్చు. అండ్ ఎవరికైతే ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు చూస్తూ ఉంటాం మనం హైదరాబాద్లో వెళ్ళేసి ఫిలిం నగర్లో కావచ్చు, ఎక్కడంటే అక్కడ బయట రోడ్లపైన తిరుగుతూ చాలామంది అన్నం లేక అల్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవకాశం కల్పించింది ఈ చిత్రబని అన్నమాట.
ఓకే, ఫిలిం ఇన్స్టిట్యూట్. ఇట్ ఆల్సో బికేమ్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ లోకల్ టాలెంట్ ఫర్ ఫిలిం మేకింగ్. సో ఇప్పుడు చెప్పాను కదా, అదేవిధంగా ఎవరైతే లోకల్ టాలెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఇంకా బ్రీడింగ్ అంటే ఇంకా బాగా వాళ్ళ టాలెంట్ని షార్పెన్ చేసే విధంగా ఉపయోగపడింది అనమాట. ఓకే, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఈ చిత్రబని అనేది బాగా ఉపయోగపడింది. దట్స్ ఇట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ద థీమ్ ఆఫ్ రాండివోస్ విత్ రే ఈజ్. సో రాండివోస్ విత్ రే ఏంటి, మెయిన్ థీమ్ ఏంటి, ఈ లెసన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? టిక్ ఎనీ 2 ఆప్షన్స్. ఏమన్నా 2 ఆప్షన్స్కి టిక్ చేయమన్నారు. ఫస్ట్ వన్ చూడండి, టు ఎక్స్ప్లెయిన్ ద ఎఫర్ట్స్ ఆఫ్ చిత్రబని. సో ఈ చిత్రబని దాని యొక్క ఎఫర్ట్స్, ఓకే, అది ఎందుకు పెట్టారు, ఎవరు ఏ ఉద్దేశంతో పెట్టారు, ఎలా ఉన్నింది, ఇదంతా ఈ స్టోరీలో అంతా కూడా ఈ చిత్రబని గురించి చెప్పాడు అని అంటున్నాడు. సో అవునా, అది కాదు కదండి. లాస్ట్ ఒక పారాగ్రాఫ్లోనే మనకు చిత్రబని గురించి చెప్పుంటారు, అంతే కదా. సో రిమైనింగ్ అంతా కూడా రే అండ్ రాబర్ట్స్ గారి గురించే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఫస్ట్ వన్ అనేది కాదు. నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్గా మీకు ఎనీ 2 అన్నారు కాబట్టి ఫస్ట్ది కాకపోతే 2 రిమైనింగ్ బీసీ ఉంటుంది కదా. సో టు పిక్చరైజ్ ద ఇల్లుస్ట్రియస్ లైఫ్ ఆఫ్ రే. ఇల్లుస్ట్రియస్ అంటే ఇంపార్టెంట్ అండి, వెల్ నోన్, రిప్రజెంటెడ్ అండ్ అడ్మైర్డ్ ఫర్ పాస్ట్ అచీవ్మెంట్స్. ఇల్లుస్ట్రియస్ మీన్స్ వెల్ నోన్, రెస్పెక్టెడ్, వెల్ నోన్, రెస్పెక్టెడ్ అండ్ అడ్మైర్డ్ ఫర్ పాస్ట్ అచీవ్మెంట్స్. అంటే వాళ్ళ జీవితంలో సాధించినటువంటి అచీవ్మెంట్స్ వల్ల వీళ్ళు బాగా గుర్తింపు పొంది సమాజంలో అందరికీ బాగా తెలిసి అందరి చేత ప్రైజ్, అప్రిషియేట్ అంటే అభినందనలు గొప్పగా పొగిడించుకుంటూ ఉండేటటువంటి జీవితం ఎవరిది, రే గారిది. సో దాని గురించి ఈ స్టోరీలో చెప్పారు అని అంటున్నాడు. అవునా కదా? ఎస్, అవును. రే గారి గురించి, అతని గొప్ప వ్యక్తిత్వం గురించి, అతను చేసిన పనుల గురించి చెప్పారనమాట. నెక్స్ట్ సి, టు ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ రాబర్ట్స్ విత్ రే. రాబర్ట్స్ గారు రేతో గడిపినటువంటి ఆ క్షణాలు ఇవన్నీ చెప్పడానికి ఈ లెసన్ అనేది ఉపయోగపడింది అంటున్నారు, దీంట్లో చెప్పారు అంటున్నారు. ఎస్, అవును. సో స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ స్టార్టింగే రాబర్ట్స్ గారు కదండి, ఎండింగ్ వరకు ఉండేది రాబర్ట్స్ గారు ఈ రే గారితో ఏ విధంగా తన ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎలా షేర్ చేసుకున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళారు, లాస్ట్కి అతని ఫ్రెండ్షిప్ కోసం ఏమి చేశాడు, చిత్రబని అనే ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశాడు. సో ఇదంతా కూడా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్కి తార్కాణం అనమాట. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ వొకాబులరీ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తామండి, ఎందుకంటే ఇక్కడికి మళ్ళీ వొకాబులరీ స్టార్ట్ చేస్తే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను అది పోస్ట్ చేస్తాను. మీకు ఇవన్నీ ఒక ఆర్డర్లోనే మీకు కనిపిస్తూ ఉంటాయండి. నా ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళారనంటే, సో ఆ ప్లేలిస్ట్ ఎలా వెళ్ళాలో చెప్పాను కదండి, కింద నా పేరు పైన క్లిక్ చేసి మీకు ఆప్షన్స్ వస్తాయి. హోమ్ వీడియో ప్లేలిస్ట్లోకి వెళ్తే 10th క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో మీరు వాచ్ చేయొచ్చు. సో ఇంత కష్టపడి చెప్పినందుకు నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అదే మీరు ఇచ్చే నాకు ఎంకరేజ్మెంట్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. 6th క్లాస్ నుంచి 10th వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో చెప్పున్నాను, ప్లస్ టెక్స్చువల్ గ్రామర్ కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా 10th క్లాస్ ఒకటే, ఈ 2 యూనిట్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయండి. సో ఇవి కూడా అయిపోతాయి ఎలాగో. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే గ్రామర్ కూడా నేను చాలా ఈజీ వేలో మీకు ఎలా చూడగానే ఎలా ఐడెంటిఫై చేసి పెట్టేయాలి అనేది కూడా చెప్తానండి. ఓకే, సో అవన్నీ మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ ఆప్షన్లో మీకు వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి నావి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.